పట్టుకోండి కట్టేదా దాని పొడికే కట్టు అనకుండా ఉంటుంది. కనెక్ట్ అయినాయి కనెక్ట్ రెండు. వాడు కదా పండగ రాకుండా ఉండేవాడు దానికి యాడ్ చేసుకున్నాను. బ్రో కొంచెం వెనక్కి వచ్చింది కానొస్తున్నా. ఒక సైడే ఉండండి ఇద్దరు దగ్గరగా ఉండరా పొడిచి మన దగ్గర నేను పట్టుకుంటారా వాడుకోసిలు రావు. నమస్తే గాయ్స్, గొల్లపల్లి వరుణ్ యాదవ్ ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియని అంత కథ అయితే కాదు. చిత్తూరు జిల్లా మొత్తం తెలుసు. వరుణ్ యాదవ్ ఎద్దును వదిలేదే కాదు, ఎద్దును పట్టే దాంట్లో కూడా కింగ్. ఇక్కడ ఒకసారి ఆయన ఎద్దు ఇంటర్వ్యూకి అయితే వచ్చాను, ఒకసారి తెలుసుకుందాం. నీ ఎద్దు అభిప్రాయం ఏంది మామ? ఈరోజు పండగకి వెళ్తున్నావు, ఈ ఫ్యాన్ బేస్ చూస్తుంటే కూడా మినిమం ఒక 50-60 మంది వస్తున్నారు. దీనికి ఖర్చు ఎంత అవుతుంది సుమారు? ఖర్చు ఏం పెద్దగా పెట్టుకోలేదు, మామూలుగానే నా బడ్జెట్ తగ్గట్టు నేను పెట్టుకుంటాను. అంటే బడ్జెట్ మినిమం ఉంటది కదా, ఇప్పుడైతే ఒక పండగ చేయాలంటే మినిమం ఈ రోజు అయితే నాకు ఒక 7,000 to 8,000 దాకా ఖర్చు అయింది. 7,000 to 8,000 దాకా ఖర్చు అయింది. ఇంకా పండగకి ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్తారు మీరు? ఇక్కడ నుంచి వ్యాన్ వస్తుంది, లేకపోతే వాకబుల్ డిస్టర్బెన్స్ కాబట్టి నడుచుకొని వెళ్దాం. డైరెక్ట్ గా ఇక్కడికి వస్తే దాని ఫీలింగ్ తో నడుచుకొని వెళ్దాం అనుకున్నాం, లేకపోతే వ్యాన్ కోసం వెయిట్ చేస్తాం. యాక్చువల్లీ వరుణ్ యాదవ్ కి లక్కీ అని ఒక ఎద్దు ఉంది. ఇప్పుడు దాని తర్వాత దీన్ని అయితే కొన్నారు మీరు. దీని పేరేంది? దీని పేరు అయితే మొన్నటి వరకు కూడా ఫైటర్ లక్కీ అని ఉంది, మళ్ళీ చేంజ్ చేసాం. నేను పలక రెండు మాకు కొడుకుది దీనిది ఇద్దరిది చేంజ్ చేశాను. పేరు కర్ణ అని పెట్టిన. కర్ణ. ఓకే, కర్ణ ఎద్దునైతే ఈ రోజు మనం జల్లికట్టుకి అయితే తీసుకెళ్తున్నాడు మన వరుణ్ యాదవ్. ఇప్పుడు పండక్కి తీసుకెళ్తారు మీరు, అక్కడ మీ ఫ్యాన్ బేస్ అందరికీ తెలుసు. యాక్చువల్లీ మీది ఎద్దులో లేదైతే రేర్. పట్టణ బుల్ ఫైటర్ అనే నేమ్ మీకు వేరే లెవెల్ మీకు తెలుసు. బుల్ ఫైటర్, వరుణ్ బుల్ ఫైటర్ అంటారు ఎక్కడ చూసా. మీరు వెళితే జల్లికట్లు ఈ చిత్తూరులో తెలియని లేడంటూ ఎవడు లేడు. వరుణ్ వస్తున్నాడంటే ఒక క్రేజ్ ఉంది, అది కొంచెం చెప్తారా? జల్లికట్టు ఎఫెక్ట్ బట్టి అంతా. నాకు తెలిసిన వరుణ్ యాదవ్ ఎద్దులు వదలడం కాదు, ఎద్దులు పట్టిన వరుణ్ యాదవ్ ఉన్నాడు. అదే నేను ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఒక 12 ఏళ్ళ నుంచి బుల్ ఫైటింగ్ చేయడం అంటే చాలా ఇష్టము. దాన్ని ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ అయిపోయింది, సోషల్ మీడియా రావడం వల్ల అది కొంచెం పబ్లిసిటీ అయ్యి నేను కొంచెం కింగ్ మేకర్ అయినా అంట. యాక్చువల్లీ వరుణ్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఉన్నాడు. వరుణ్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ఇద్దరు నిల్చుంటే ఇలా గిర్ర గీసే ఏ ఎద్దుని అల్లి దాటే అంత అబ్బా కొడుకులు పడుతున్నారని మాకు తెలుసు. మేమైతే సీరియస్లీ మా ఫాదర్ ఉంటే ఈ రోజు వరకు కూడా ఇంకా కూడా బుల్ ఫైటింగ్ చేసేవాడే, కానీ నాకు సపోర్ట్ లాస్ అయినాను. ఇంకో విధంగా భాస్కర్ మామ నాకు వెల్ సపోర్టర్ అయినా, ఆయన్ని కోల్పోయినా మా నాన్నని కోల్పోయినా అంటే భాస్కర్ మామ బ్రతికే ఉన్నాడు, కాకపోతే ఎందుకు ఆయన కొంచెం డల్ అయినాడు. ఏదో ఒక రోజు మళ్ళీ మా నాన్న తిరుగు రాకపోయినా భాస్కర్ మామనే నాతో వచ్చి అల్లో నిలబడుకొని ఏదైనా ఒక ఎదురైనా లాస్ట్ ఆ రోజు నిలిపేస్తాను నేను జల్లికట్టు బుల్ ఫైటింగ్ చేయడం అని నా కోరిక. ఓకే, మీ ఇన్స్పిరేషన్ ఎవరు? భాస్కర్ మామ, వరుణ్ యాదవ్? నాకు చాలా మంది ఉన్నారు గురువులు, ఒకరు ఇద్దరు కాదు. వాళ్ళు చూసి నేను నేర్చుకునేది ఏమంటే జల్లికట్టు ఎలా పట్టాలని, కాకపోతే దెబ్బలు ఎలా తప్పించుకొని తిరగాలి, 10 ఊర్లలో జరిగితే 10 ఊర్లు మనం పోవాలి, 10 ఊర్లలో పట్టాలి, మన సిగ్నేచర్ అంటూ ఒకటి వేయాలనే అభిప్రాయంతోనే నేను వాళ్ళు చూసి సేఫ్టీనెస్ నేర్చుకున్నాను అంతే. వాళ్ళు చూసి నేర్చుకుని టెక్నిక్ నేర్చుకోలే, ఇంకేం నేర్చుకోవాలి. వాళ్ళ దగ్గర స్కిల్స్ అయితే ఏమీ నేర్చుకోలే, నా ఓన్ స్కిల్ ఇది. నేను టెక్నిక్ నేర్చుకున్నా, నా ఓన్ టెక్నిక్తోనే నేను బుల్ ఫైట్ చేస్తాను. కాకపోతే నా సపోర్టర్ వచ్చి భాస్కర్ మామ. అంత అతను కానీ నాతో ఉంటే ఈ రోజు చిటికే చెప్తా, ఈ చిత్తూరు జిల్లాలో ఏ ఎదురు పట్టాలన్నా ఆయన నాకు మామూలు సపోర్ట్ ఒక 3 years బ్యాక్ ఉన్న సపోర్ట్ నాకు ఇస్తే
ఇప్పుడున్న నా రేంజ్కి ఆ మామతో నేను కలుసుకుని బుల్ ఫైటింగ్ చేస్తే ఏ ఎద్దునైనా సరే, నా ఎద్దునైనా సరే ఆ పక్క వదిలితే మేము వల్ల నిలబడుకుని పెట్టే కెపాసిటీ మా ఇద్దరికి ఉంది. అది నాకే కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. నా ఇన్నర్ ఫీలింగ్ అదే, అవుటర్ ఫీలింగ్ అదే, పబ్లిక్ ఫీలింగ్ కూడా అదే. కానీ ఏదో ఒక రోజు చిన్న కోరిక, ఆ మామ రావాలా, నేను ఆయనతో కలిసి బుల్ ఫైట్ చేయాలా. ఈరోజు 6 o'clock ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేస్తే ఏదో కొంచెం మాట్లాడుకున్నాం మేము. కానీ యాజ్ ఏ సూన్ వస్తాడు. రాలేకపోయినా ఆయన పక్కన నిలబడుకున్నా నేను బుల్ ఫైట్ చేసే కెపాసిటీ నాకు ఉన్నది. ఆయన నా పక్కన నిలబడుకుంటే చాలు, నేను వెళ్తా. ఇప్పుడు వరుణ్ యాదవ్ మీదకి వచ్చాము. ఇట్లా ఈ సైడ్కి వచ్చా. ఇప్పటిదాకా వరుణ్ యాదవ్ అయితే ఛాలెంజ్ చేసిన మగవాడైతే లేడు ఈ జల్లికట్టులో. దాని ఫీలింగ్ ఏంది? ఎవరన్నా నీకు ఛాలెంజ్ చేశారంటే దాన్ని? నా ఇన్నర్ ఫీలింగ్ ఏమంటే బాగుపోయే ఎద్దుని నేనే కాదు, ఎవడు పట్టలేడు. కానీ దాని టైం వచ్చినప్పుడు అయితే మన రోషం నుంచి ఎద్దు బలంకి పెద్ద సమస్య కాదు. అది నా ఫీలింగ్ అయితే. మన రోషంతో నిలబడుకుంటే ఎద్దు కూడా మనకు సలాం కొడుతుందనే ఫీలింగ్ నాకు ఉంది. కానీ అందరికి అలిగేషన్ ఏమంటే వీడు ఏదో చేసుకొస్తాడు, లౌడా జిజిబి అంటా అంటారు. కరెక్ట్ కాదు. అదే చేసుకొని వచ్చి నిలబడుకునే వాడిని నిలబడబెట్టు, నేను నిలబడతా. మగోడైతే రమ్మని చెప్పు, నేను ఢీ కొడతా వాడితో. చెప్తున్నారు కదా వరుణ్ యాదవ్ ఏదో చేసుకొని వచ్చి అది ఇది కాదు, ఆయన ఓన్ టాలెంట్ ఇది. ఎవరన్నా అలా అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం పబ్లిక్ ఈ మాటలతో వినండి. వరుణ్ యాదవ్ నాట్ వరుణ్ యాదవ్, బుల్ ఫైటర్ వరుణ్ యాదవ్. ఇంకేమన్నా చెప్పగలరా? ఇంకా ఎవరన్నా అప్కమింగ్ స్టార్స్ ఎవరన్నా ఉన్నారా? అప్కమింగ్ స్టార్స్ అయితే ఉన్నారు. కాకపోతే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకోమని నేను చెప్పట్లేదు. మన సాంప్రదాయం ఇది, పురాతన సాంప్రదాయము. దాన్ని కొంచెం గౌరవించి ఎద్దులు పట్టే వాళ్ళు కొంచెం సేఫ్టీనెస్ యూజ్ చేసి సేఫ్టీతో ఎద్దులు పట్టుకుంటే చాలు. వేరే వద్దు, మురుటుగా పోవద్దండి, మురుటుగా పట్టద్దండి. మనకంటూ ఫ్యామిలీ ఉంది. కొంచెం ఈ ఎద్దు కాకపోతే ఈ రోజు కాకపోతే ఇంకో రోజు పట్టచ్చు. మనం రోషంకి పోయినామంటే కళ్ళు చేతులు ఇరిగినాయంటే మనకు కూడి పెట్టే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి కొంచెం సేఫ్ని యూజ్ చేయండి, సేఫ్గా ఉండండి. ఇంకేమొద్దు. ఇంకా ఎద్దును పట్టకపోయినా బాధ లేదు. ఎద్దును పట్టేవాడు ఉంటేనే, బుల్ ఫైటర్ అనేవాడు ఉంటేనే జల్లికట్టుకు ఒక అర్థం ఉంటుంది. ఆ అర్థానికి మించి మనం దాంతోనే మనం గ్యాదర్ అయ్యి మంచిగా ఉండాలి. అంతేగాని వేరే ఇంకా ఫీలింగ్లు పెట్టుకొని. కానీ ఇంకోటి మాత్రం, రాజకీయాన్ని జల్లికట్టును ఒకటి చేసి చూడొద్దండి. కులపిచ్చిని పెంచుకోవద్దండి. ఆ ఎద్దు ఇంత ఈ ఎద్దు అని చెప్పుకోవద్దండి. నీకు రోషం ఉందా, పట్టాలని ఉందా, పట్టు చూపించు. నువ్వు పడతానని చెప్పినావా, పట్టే చూపించు. అంతే ఉండాలి. చెప్పేసినావా, పట్టు చూపించు. కోతలు కోయొద్దు. కోతలు కోసి వాళ్ళని వీళ్ళని ఇబ్బంది పెట్టద్దండి. ఇంకో స్మాల్ సజెషను, మగోడైతే మూతి మీద మీసం వేసుకున్న మగోడైతే ఎద్దును పలకనే పట్టాలే కానీ జెండాలు దారాలు గిరాలు పట్టద్దండి. మన కరెక్ట్ కాదు అది. జెండాలు బట్టి దారాలు బట్టి నిలిపేసిన పెడితే దానికి అర్థమే లేదు. పలకన పట్టండి, ఎద్దును పలకనిప్పుకోండి. వాడికి నేను సపరేట్గా నా ఎద్దునే కూడా పట్టినట్టు కూడా నేను సన్మానం చేస్తా. నా ఎద్దును పట్టండి, పలకనేసి పట్టండి. నా ఎద్దుకు కూడా నేను సన్మానం చేస్తాను. మీకు నా ఎద్దుకి ఎంత గౌరవిస్తానో అంతే గౌరవంతో మీకు సన్మానం చేసి పంపిస్తా. లాస్ట్ ఇప్పుడే కాదు, నేను యూట్యూబర్స్కే కాదు, న్యూస్ ఛానల్స్లోనే కూడా నాకు ఇంటర్వ్యూకి వచ్చిన నా లక్కీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా అదే చెప్పా. ఇప్పుడు అదే చెప్తాను. ఎద్దునే పట్టండి, ఎద్దును పలకనే పట్టండి, దాన్ని పట్టే నిలయండి. అది మొగతనం. జెండాలు గిండాలు పట్టకండి. విన్నారు కదా వరుణ్ యాదవ్ ఏమంటున్నాడంటే, ఎద్దును పట్టండి, దాని పలకన మాత్రమే తీసుకోండి, ఎద్దుని ఇబ్బంది పెట్టద్దండి అని చెప్తున్నాడు. ఇది మాత్రం 100% కరెక్ట్. ఎద్దుని ఇబ్బంది పెట్టద్దండి. మీరు పలకన పడితే పలకను పెరికి తీసుకొని ఎంతనా ఎంజాయ్ చేయండి, ఎద్దునైతే ఇబ్బంది పెట్టద్దండి. ఇంకేమన్నా ఉందమ్మా ఫైనల్ గా? ఏం లేదు మచ్చా, మనకు టైం లేదు. వేరే పండగ పోవాలా, మన ఆఫ్టర్ దాన్ని మనం ఏదైనా ఉంటే చెప్పమ్మా. వెంకీ విత్ జర్నీ విత్ వెంకీ మా బామర్దే. వాడికి కొంచెం సపోర్ట్ చేయండి. నాకు కొంచెం నాకు ఏదైనా అభిమానం ఉంది అంటే, నా ఫ్యాన్స్ ఉన్నారంటే వాళ్ళు కూడా వీడికి సపోర్ట్ చేయండి. కొంచెం మనం సపోర్ట్ చేసి బాగా యూట్యూబ్ రన్ చేయండి. ఆయన మాత్రం ఫోటో కాదు, అడుగు నువ్వు. ఈరోజు ఏ ఊర్లో వెళ్తున్నారు మా పండక్కి? చంద్రగిరి పక్కన రాయలపురంకి పోతా ఉన్నాం. ఫుల్ వస్తాయి ఈ రోజు అక్కడికి ఎద్దులు. నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం అయితే ఇప్పుడు జరిగే పండుగలలో అంటే ఇప్పుడు అన్సీజన్ లో పండుగలు జరిగాయి. అన్సీజన్ పండుగలో రాయలపురం కొంచెం హైలైట్ అవుతుందని నా ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే స్ట్రైట్ రోడ్ ఉంది, వేరే 2 ఊర్ల పండుగ ఉంది. ఆ ఊర్లో పండుగ అలిగేషన్ అది రియల్ కాదు, రియాలిటీనో ఏమో తెలియదు కానీ, బట్ ఆ ఊర్లో క్యాన్సిల్ అయితే ఇంకా హైలైట్ అయిపోతుంది. ఈ సంవత్సరంలో ఇదే లాస్ట్ పండుగ.
లే ఇప్పుడే స్టార్ట్ అయింది. అంటే ఇంకా 2024 2024 లాస్ట్ పండుగ అయితే ఐ థింక్ ఇదే లాస్ట్. 23లో ఇదే 24లో ఇదే లాస్ట్ నాకు తెలిసి. ఇంకా న్యూ ఇయర్ కి ఇంకా స్టార్ట్ అవుతాయి మనం న్యూ ఇయర్ నుంచి రియల్ ఫెస్టివల్స్. ఎన్ని ఈ సంవత్సరం మొత్తం చేస్తారా? అంటే సంవత్సరం మొత్తం చేస్తానే ఉంటారా? లేదు ఇప్పుడు కొంచెం జల్లికట్టు అభిమానులు ఎక్కువైపోయి అలా. అంటే ఇంతకు ముందు రాజకీయాలు ఉన్నాగా అంటే ఎలక్షన్స్ వల్ల ఈ యాక్చువల్లీ ఇయర్ మొత్తం మనం చేయాల్సి జల్లికట్టు అనకూడదు, పశువుల పండుగ. పశువుల పండుగ రీజన్ ఏమంటే ఒకప్పుడు వన్స్ అపాన్ టైంలో నాకు తెలిసినంత వరకు అయితే మా ఊర్లో ఎందుకు పండుగలు చేస్తున్నారంటే అదొక సాంప్రదాయం అని. అంటే సాంప్రదాయం అంటే కూడా అట్లా ఎట్లా అంటే ఆవుల్ని రోడ్డు మీద పంపిస్తే ఏదో ఊరికి మంచి జరుగుతుందనే ఫీలింగ్తో చేసేది. అదే ఆనవాయితీగా అందరూ ప్రతి ఒక్క ఊర్లో చేసుకుంటున్నారు. కానీ జల్లికట్టు అని పేరు పెట్టున్నారు కాబట్టి ఆ జల్లికట్టును మానేసి పశువుల పండుగని దాన్ని మనం రియాలిటీలోకి తీసుకొస్తే బాగుంటుందని నా విన్న ఫీలింగ్. వరుణ్ యాదవ్ అయితే జల్లికట్టు అనేది మానేసి పశువుల పండగ అనే దాన్ని హైలైట్ చేస్తే బాగుంటుందని చెప్తున్నాడు. ఈ రోజు రాయలపురంలో అయితే జల్లికట్టు జరుగుతుంది అంగరంగ వైభవంగా. అందరూ వచ్చి అక్కడ చూడాల్సిందిగా మేమైతే అనుకుంటున్నాం. మేమైతే రాయలపురం వెళ్తున్నాం. రాయలపురంలో వరుణ్ యాదవ్ కర్ణ అనే ఎద్దు పర్ఫార్మెన్స్ అయితే రేపు పొద్దున యూట్యూబ్ లో అయితే వస్తుంది. అందరూ ఒకసారి చూడండి. ఓకేనా, వెళ్దామా? థ్యాంక్స్.